ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఏ యొక్క దృశ్యము అనేటువంటిది సత్యము అని తలంచడం చేతనే మహా దుఃఖాన్ని కలగజేస్తుంది. దృశ్యము అబద్ధము అని భావించడం చేతనే మహా సుఖాన్ని కూడా కలగజేస్తుంది. అంటే ఆత్మ యొక్క స్మరణము చేస్తూ దానితో కూడుకొని ప్రయోగాత్మకమైనటువంటి అనువర్తన కలిగి ఉన్నటువంటి దృశ్యం యొక్క అభావము అనేటువంటిది దృశ్యము లేనిదే అనేటువంటి భావం స్థిరపడిపోతుంది. కాబట్టి ఓ జనులారా, ఈ ఉత్పత్తి మొదలైనటువంటి మార్పులకు విషయమే కానటువంటిది స్వప్రకాశ రూపమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మస్వరూపము మనకి అరచేతిలో కనబడే ఉసిరుగు పండులాగానే స్పష్టంగా మనకి స్ఫురిస్తూ కనబడుతూ ఉన్నది. ఆ స్పష్టంగా కనబడేటువంటి పరమాత్మ స్వరూపము మీరెందుకు దర్శించకుండా ఉంటూ ఉన్నారు? అంతేకాదు, ఆత్మయందు బంధానికి కారణమైనటువంటి ఈ యొక్క దృశ్య సమూహాన్ని జ్ఞానము అనేటువంటి అగ్ని చేత కాల్చివేయక ఎందుకు వ్యర్థముగా చూస్తూ ఉన్నారు? ఎప్పుడైతే ఈ కార్యము కారణము అనేటువంటి భావాలు ఉన్నవో, ఈ కార్యకారణ భావాదులన్నీ కూడా బ్రహ్మమే అవ్వాలి. అలా ఎప్పుడైతే ఈ కార్యకారణ భావాలన్నీ కూడా బ్రహ్మమే అగుచూ ఉన్నవో, అప్పుడే ఇక దేహము మొదలైనటువంటి పరిచ్ఛిన్న పదార్థాల యొక్క బాధ చేత విస్తారాన్ని పొందుతుంది చిన్మాత్ర. అలా విస్తారాన్ని పొందినటువంటి చిన్మాత్ర స్వరూపమునందు బ్రహ్మత్వము సిద్ధిస్తుంది. కానీ అణు మాత్రమైనా సరే దృశ్యము మిగిలి ఉన్నప్పుడైతే కానే కాదు కదా. అదే ఆ బ్రహ్మత్వము ఎలా ఉంటుంది? చిదాకాశ రూపమై ఆకాశము కంటే సూక్ష్మమై ఉంటుంది. ఒక్కటియే అయి ఉంటుంది. సర్వము వ్యాపించి ఉంటుంది. మొత్తము నిండిపోయి ఉంటుంది. సర్వము కూడా తానే అయ్యి ఉన్నటువంటి బ్రహ్మమునందు కార్య కారణాది దృశ్యాన్ని గనక అంగీకరించి మళ్ళీ అటువంటి సర్వ ఏక వారాసి అయినటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో దాని యందు దృశ్యాన్ని, ఆ దృశ్యం ఎటువంటిది? కార్యకారణ సంబంధం ఉన్నటువంటి దృశ్యాన్ని అంగీకరించి బ్రహ్మ ప్రబోధం కొరకు మళ్ళీ కూడా బ్రహ్మతత్వ జ్ఞానం కోసం ఎవరైతే మళ్ళీ తగు సాధనాలను ఎతుకుతూ ఉన్నారో అటువంటి వారు నిజంగా కూడా పశు సమానులే. ఆ పశు సమానులైనటువంటి మనుషులతో మాకేంటి ప్రయోజనం? వారికి బోధించడం అనేటువంటి పరిశ్రమ కూడా వ్యర్థమే కదా. కాబట్టి ఈ యొక్క కార్యకారణాలతో నిండిపోయినటువంటి మాటల యందు ఆ జ్ఞానము తప్ప మరి ఏదైనా ఒకటి క్రమానుగతంగా ఉన్నదా అంటే లేదు కదా. కాబట్టి సౌమ్యవంతుడమైనటువంటి ఓ రామచంద్ర, వాయువు యొక్క చలనమందు కానీ, జలము యొక్క ద్రవత్వమందు కానీ, ఆకాశం యొక్క శూన్యత్వమందు కానీ మరి ఏ కారణము ఉండి ఉన్నదో అదే కదా చిదాత్మ యొక్క సృష్టిత్వమందు కూడా ఉన్నది. కాబట్టి కార్యకారణ భావాదులన్నీ కూడా ఎప్పుడు బ్రహ్మమే అయ్యున్నవో అప్పుడు బ్రహ్మమందు సృష్టుల యొక్క కారణత్వాన్ని గురించి చెప్పడం అనేటువంటిది సిగ్గులేనితనమే అవుతూ ఉంటుంది, నిర్లజ్జత్వమే అవుతుంది. కాబట్టి సుఖము కానీ దుఃఖము కానీ లేనే లేదు. ఈ జగత్తు కేవలం ఏమి అయి ఉన్నది అంటే శాంతమై శివమయమై ఉన్నది. నాస్తి చిన్మాత్ర తాన్యత్వమత ఈచోదయ కుతః మృద్దేహయోధసేనాయాం నమృన్మాత్రేత రధ్యధ. అంటే మట్టి చేత నిర్మించబడినటువంటి యోధుల యొక్క సైన్యమునందు మట్టి తప్ప ఇంకేదైనా ఉంటుందా? ఉండదు.
అలాగే ఈ జగత్తునందు చిన్మాత్రము తప్ప వేరేదైనా లేక ఉండని ఉండగా ఇక ఇచ్చ యొక్క ఉదయము అనేటువంటిది ఎట్లు సంభవిస్తుంది నువ్వు చెప్పు. ఎలాగంటే ఇప్పుడు ఒక చక్కని నేర్పరి వాడేం చేశాడు, తను మట్టి పనే చేస్తాడు. ఆ మట్టి చేత అనేక రకాల యోధుల సైన్యాన్ని మట్టి చేతనే నిర్మించాడు, ఎండబెట్టాడు. ఆ సైన్యమంతా చూడడానికి రణరంగంలో బారులు తీర్చినటువంటి సైన్యంలాగానే చక్కగా ఉన్నది. కానీ ఆ సైన్యమునందు అసలు విచారించి చూస్తే ఏమున్నది, మట్టి తప్ప ఇంకేమీ లేదు. అలాగనే ఈ జగత్తునందు కూడా చిన్మాత్రము తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు, అక్కడ ఆ మట్టి పని చేసేటువంటి వానికి కలిగినటువంటి కోరిక ప్రకారం ఒక సైన్యాన్ని, ఒక యోధులతో ఉన్నటువంటి సైన్యాన్ని తయారు చేసి చక్కగా అలంకరించుకున్నాడు. అట్లాగే ఈ జగత్తునందు కూడా చిన్మాత్రము తప్ప ఆ పరమాత్మ వస్తువు నుండి వచ్చినటువంటిదే ఈ జగత్తు కూడా. ఈ జగత్తునందు ఏమున్నది అంటే ఆ మట్టి సైన్యం ఉందా అంటే బొమ్మలు మాత్రమే ఉన్నవి, కానీ వాస్తవానికి మొత్తాన్ని కలిపేస్తే మట్టే ఉన్నది. అలాగనే ఈ జగత్తునందు కూడా చిన్మాత్రమే ఉన్నది. ఆ చిన్మాత్రము తప్ప ఇంకా వేరేమీ లేదు. ఈ జగత్తు అనేటువంటిది ఎప్పుడైతే లేకుండా చూసామో సర్వము చిన్మాత్ర ద్వారా ఏర్పడింది కాబట్టి చిన్మాత్రమే అయి ఉంటుంది. ఏ విధంగా ఆ యొక్క మట్టి చేత తయారు చేయబడినటువంటి సైన్యంలో మట్టే కనపడినట్లుగా ఆ పరమాత్మ స్వరూపము చేత ఏర్పడినటువంటి ఈ జగత్తునందు ఈ జగత్తు గురించి విచారించి చూస్తే అక్కడ చిన్మాత్రము తప్ప ఇక్కడ జగత్తు అనేటువంటిది ప్రత్యేకమైన పదార్థం ఇంకేమీ లేదు. అలా ఉండలేదు కాబట్టి ఇంకా ఇచ్చ యొక్క ఉదయము, కోరిక అనేటువంటిది ప్రత్యేకంగా ఈ దృశ్యము జగత్తునందు కోరిక అనేటువంటిది ఇంకా ప్రత్యేకంగా దాని యొక్క ఉత్పత్తి ఎక్కడ ఉన్నది, ఎలా సంభవిస్తుంది అనే చెబుతూ జగత్తు అహంత్వము అంటే ఈ జగత్తు నాది, అహంత్వము నేను అనేటువంటి మొదలైనటువంటి రూపమైన ఈ దృశ్యమున బ్రహ్మము కంటే వేరైనది ఒకంతైనా సరే సత్యముగానే కాదు. ఏది ఉత్పన్నమై నశించిపోయినా బ్రహ్మమునందే ఉత్పన్నమై నశించిపోతూ ఉన్నది అని ఆ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, ఏవం చేతదుదేత్విచ్ఛా మావోదేతు మునీశ్వర సాతు బ్రహ్మైవ కోర్దః స్యాదస్య విధి నిషేధనే. ఓ మునీశ్వర, అలాగైనట్లయితే కోరిక అనేటువంటిది ఉదయించినప్పటికీ లేదు, కోరిక అనేటువంటిది పుట్టినప్పటికీ పుట్టకపోయినప్పటికీ కూడా ఒకటే అయ్యింది కదా. అంతా బ్రహ్మరూపమే అయ్యున్నప్పుడు కోరిక పుట్టినా కోరిక పుట్టకపోయినా సర్వము బ్రహ్మరూపమే అయ్యుండగా ఇంకా ఇచ్చ అనేటువంటిది కూడా బ్రహ్మరూపమే అవుతుంది కదా. కాబట్టి దానిని ఉత్పత్తి చేయక ఒకవేళ కోరిక ఉదయించడము చేత ఏమి హాని ఉన్నది? అప్పుడు ఇంకా విధి నిషేధాల వలన ఏమి ప్రయోజనం ఉన్నది? ఓ మునీశ్వర, అదేవిధంగా మీరు చెప్పినప్పుడు ఏ విధంగా జగత్తు కానీ నేను అనేటువంటిది మొదలైనటువంటి ఈ పదార్థ రూపమైనటువంటి దృశ్యమునందు బ్రహ్మము కంటే వేరైనటువంటిది ఒకంత కూడా ఏమీ లేదు, ఏది కూడా ఇతరమైనటువంటిది ఏది సత్యము కాదు అని చెప్పారు కదా. అటువంటప్పుడు ఓ మునీశ్వర, అట్లా అయితే ఇంకా కోరిక అనేటువంటిది పుట్టినా పుట్టకపోయినా ఒకటే అవుతుంది కదా. అంతా బ్రహ్మరూపమే అయి ఉండగా ఇక కోరిక కూడా బ్రహ్మరూపమే అవుతుంది. కాబట్టి దానిని ఉత్పత్తి చేత ఒకవేళ కోరిక పుట్టిన దాని చేత ఇంకా ఏమి హాని ఉన్నది? అప్పుడు ఇంకా ఇది చేయవచ్చు, ఇది కోరకూడదు, ఇది కోరాలి అనేటువంటి విధి నిషేధాల వలన ఏమి ప్రయోజనం ఉన్నది అని రామచంద్రుడు అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, జ్ఞాతాయాం సంప్రబుద్ధాయాం ఇచ్చా బ్రహ్మైవ నేతరత్
యదా సంబుద్ధవ రామ తత్సత్యం కిం త్విదం శృణు. ఓ రామచంద్ర, ఆత్మజ్ఞానం ఉదయించిన మీదట ఇచ్చ కూడా బ్రహ్మమే అవుతుంది. ఎప్పుడు? ఆత్మజ్ఞానము ఉత్పన్నమైన తర్వాత అప్పుడు కోరిక కూడా బ్రహ్మమే అవుతుంది, కానీ ఇతరమైనటువంటిది కాదు అని నీవు తెలిసినటువంటి ఈ విషయము సత్యమయ్యే ఉన్నది. కానీ ఇది కూడా విను. యదా యదా జ్ఞతోధేతి శామ్యతి చ తథా తథా వస్తు స్వభావాదుదయత్యాదిత్యే యామిని యథా సామ్యత్యేవ నతూదేతి జ్ఞప్తా విచ్ఛాది తత్తదా. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయించిందో అప్పుడు ఇచ్ఛ అనేటువంటిది శమించిపోతుంది. ఎప్పుడు ఆత్మజ్ఞానం ఉత్పన్నమైందో ఈ కోరిక అనేటువంటిది నశించిపోతుంది. ఎలాగంటే ఇది ఆత్మజ్ఞానం యొక్క స్వభావమై ఉన్నది. సూర్యుడు ఉదయించడంతోడనే రాత్రి శమించిపోయినట్లుగానే జ్ఞానము ఉదయించగానే కోరికలన్నీ కూడా నశించిపోతాయి అని చెబుతూ, ఎలాగంటే ఎప్పుడు ఆత్మజ్ఞానం పుట్టిందో అప్పుడు కోరిక నశించిపోతుంది. సూర్యుడు ఉదయించగానే చీకట్లు నశించినట్లుగానే ఆత్మజ్ఞానం ఉదయించగానే కోరికలన్నీ నశిస్తాయి, కానీ పుట్టవు కదా. ఇదే ఆత్మజ్ఞానం యొక్క స్వభావమై ఉన్నది అని చెబుతూ, యథా యథోదయే జ్ఞప్తిర్వైత్వా శాంతి ద్వైత శాంతిస్తదా తదా వాసన విలయశ్చైవ కథమిచ్చోదయే భవేత్. జ్ఞానము ఏ విధంగా ఎట్లెట్లు ఉదయిస్తూ ఉంటుందో ఆ విధంగానే అట్లట్లు జ్ఞానము ఎన్ని రకాలుగా ఉదయిస్తుందో అలాగే ద్వైత శాంతి కూడా వాసనా విలయము కూడా సంభవిస్తూ ఉంటాయి. ఏ విధంగా జ్ఞానము ఏ విధంగా ఉత్పన్నమవుతుందో అదే విధంగా ద్వైత శాంతి అంటే రెండు అనేటువంటి భిన్నత్వం శాంతిస్తుంది, ఉండదు. వాసన కూడా విలయమైపోతుంది, నశిస్తుంది. ఇక వాసన విలయము కోరిక అనేటువంటిది కూడా ఇక పుట్టదు. కాబట్టి ఇటువంటి కోరికలు నాశము అనేదే సంభవిస్తాయి. అప్పుడు ఇంకా ఇచ్ఛ అనేటువంటిది ఎలా ఉదయిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే ఎప్పుడైతే జ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు ద్వైత శమనం రెండు అనేటువంటి భిన్నత్వం నశించిపోతుంది. వాసన అనేటువంటిది నశించిపోవడం సంభవిస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానస్థితి యందు ఇంకా కోరిక అనేటువంటిది ఎలా ఉత్పన్నమవుతూ ఉన్నది? అవ్వదు కదా. తస్యా విద్యోపశాంతేయం నిర్మలా ముక్తతోదిత అశేష దృశ్య వైరస్యాద్యస్యే చోదేతి నక్వచిత్. ఎవనికైతే సమస్త దృశ్య పదార్థాల యందు కూడా వైరాగ్యం కలుగుతుందో, అలా ఎవరికి సమస్త దృశ్యమాన జగత్ పదార్థాల యందు విరక్తి భావము కలగడము చేత ఏ కాలమందును కూడా కోరిక అనేటువంటిది ఇంకా ఉదయించదు. ఎప్పుడైతే విరక్తి కలిగి ఉంటుందో ఇక ఏ సమయమందు ఏ ప్రదేశమందు ఏ కాలమందు కూడా కోరికలు అనేవి పుట్టవు. అలా కోరిక పుట్టకుండా ఉంటుందో అతనికి ఈ సంసారాన్ని గురించినటువంటి అజ్ఞానము అవిద్య నశించిపోతాయి. సంసారము అంటే ఈ శరీరాల యొక్క పునరుత్థానం. శరీరం పోయిందా మళ్ళీ వస్తుంది, వచ్చిందా పోతుంది. ఈ విధంగా రాకపోకలు కలిగినటువంటి అనేక జన్మ పరంపరలతో కూడిన ఈ ఉపాధి పరంపరలు అనేటువంటిది కొనసాగేదే సంసారం. అటువంటిది అంటే ఎవరికైతే ఈ దృశ్యమాన జగత్ పదార్థాల పట్ల విరక్తి కలిగి ఉండడం చేత ఏ కాలమందు కూడా వానికి కోరిక అనేది పుట్టకపోవడం చేత అతనికి ఈ యొక్క శరీరాల రాకపోకలు జన్మ పరంపరలను గురించినటువంటి సంసారం గురించి ఇక ఆ సంసారాన్ని గూర్చినటువంటి అవిద్య నశించిపోతుంది. ఆ అజ్ఞానము అనేది నశించిపోయిందా మాలిన్యరహితమైనటువంటి నిర్మలమగు ముక్తి ఉదయించినదే అవుతూ ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే ఎవనికైతే సమస్త దృశ్య పదార్థాల పట్ల కూడా విరసత్వము అంటే విరాగము చేత ఇచ్చ అనేటువంటిది ఏ కాలమందు కూడా ఉదయించకుండా ఉంటుంది.
అలా ఉదయించలేదనుకో అటువంటి వానికి అవిద్య ఉపశమించిపోతుంది, అంటే ఆ జ్ఞానం నశించిపోతుంది. నిర్మలమైనటువంటి ముక్తి మాత్రమే ఉదయిస్తుంది అని చెప్తూ, అటువంటి కోరిక లేనటువంటి వానికి, ఇచ్ఛారహితునికి దృశ్యమాన పదార్థాల యందు కోరిక కానీ లేదా కోరిక లేకపోవడం కానీ, అంటే రాగము కానీ ద్వేషము కానీ. ఏ విధంగా? రాగము అంటే ఇష్టము, ఈ దృశ్య పదార్థాల యందు ఉన్నటువంటి పదార్థాల యందు ఇష్టము కానీ అయిష్టము కానీ. ఎటువంటి ఇష్టము? ఇదైతే నాకు నచ్చుతుంది, ఇదైతే నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఇదైతే నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇదైతే నాకు బాగుంటుంది, ఇది నేను కోరుకున్నదే అనేటువంటి రాగం కానీ, దీనివల్ల నాకు ప్రమాదం అవుతుంది, ఇది నాకు అవసరం లేదు, ఇదంటే నాకు ఇష్టం లేదు, దీనిని నేను ఎప్పుడూ కోరలేదు, దీనివల్ల నాకు అన్ని ఇబ్బందులే ఎదురవుతాయి అనేటువంటి ఇంకొక పదార్థమునందు ద్వేషము కానీ. అలాగా ఈ ఇచ్ఛారహితునికి, కోరికలే లేనటువంటి వానికి దృశ్య పదార్థాల పట్ల వానికి ఇష్టము ఉండదు, అయిష్టము ఉండదు. అలా రాగద్వేషాలు ఏవి కూడా ఉదయించకుండా ఉంటాయి. కేవలము స్వభావముగానే అతనికి ఈ యొక్క దృష్టాదృశ్యాల యొక్క శోభ రుచింపకుండా ఉంటుంది. వాడు ఏ ద్రష్టత్వం అయితే ఉన్నాడో, ఏ దృశ్యమాన జగత్తును గురించినటువంటి అందము, శోభ, శోభాయమానమైన రమణీయమైనటువంటి ప్రకృతి అనేటువంటిది వానికి రుచింపకుండానే ఉంటుంది. అటువంటి జ్ఞాని ఆకస్మికమైనటువంటి ఘటన చేత లేదు, ఇంకా ఇతరుల యొక్క ప్రేరణ చేత కానీ, శాస్త్రాల చేత నిషేధింపబడినటువంటి అన్నదానము మొదలైనటువంటి పదార్థాలను ఎప్పుడైనా సరే ఒకంత ఇచ్చగిస్తాడు, లేకపోతే ఇచ్చగింపకుండాను ఉంటాడు. ఎలాగంటే ఈ యొక్క దృశ్యమాన జగత్ పదార్థాల పట్ల ఎటువంటి అంటే రాగద్వేషాదులు కూడా లేనటువంటి జ్ఞాని ఎలా ఉంటాడు అంటే, ఆకస్మికమైనటువంటి ఘటన చేత, అనుకోకుండా జరిగినటువంటి సంఘటనల చేత కానీ, అంటే అంత ఈ దృశ్యమాన జగత్తు పట్ల అంత విరక్తి కలిగినటువంటి వ్యక్తి దృశ్య సంబంధమైన తన యొక్క దేహము ధరించే ఉంటాడు కదా, ఆ దేహము పట్ల కూడా వానికి చీకాకుగా ఉందని, ఆకలిగా ఉన్నదని, నొప్పిగా ఉన్నదని, దాహం వేస్తున్నదని, నాకు బట్ట అవసరమని, నాకు నిద్ర వస్తుందని, నాకు రక్షణ కోసం ఒక గుహ కావాలని లేదా ఒక ఇల్లు కావాలని అనేటువంటి స్ఫురణ కూడా లేకుండా ఉంటాడు. అటువంటి వాడే జ్ఞాని. అటువంటి జ్ఞానికి వాని యొక్క ఆకలి దప్పులు కూడా తెలియవు కదా. అయినప్పటికీ కూడా ఆకస్మికమైనటువంటి ఘటన చేత, అనుకోకుండా జరిగినటువంటి విషయాల చేత కానీ, లేకపోతే ఇతరుల యొక్క ప్రేరణ చే కానీ, ఈ మహనీయుడు ఎన్నాళ్ళయిందో భోజనం చేసి అని ఇతరులు వాళ్ళు కల్పించుకొని ఆయనకు పెట్టినటువంటి భోజనం ద్వారా ఉంటే ఉంటాడు, తింటే తింటాడు, లేకపోతే తినకపోతే తినడు, వెళ్ళిపోతాడు. ఆయనకు అక్కడ ఉండాలని, ఆ ప్రదేశం వదిలి వెళ్ళాలని అనేటువంటి ఇక ఇచ్చ కూడా కలగదు. ఉంటే ఉండవచ్చు, లేదా ఏటో తిరగవచ్చు. ఈ విధంగా శాస్త్రాల చేత నిషేధింపబడని, అంటే శాస్త్రాల చేత అన్నదానము మొదలైనటువంటి పదార్థాలు నిషేధింపబడినవా? లేదు కదా. అటువంటి ఈ అన్నము మొదలైనటువంటి అన్నదానాలలో కూర్చొని తను తింటే తినవచ్చు, లేకపోతే తినకపోవచ్చు. ఆ పదార్థాలను ఇష్టపడితే పడవచ్చు, లేకపోతే పడకపోవచ్చు. కానీ దేని యందు అంటకుండా అనాసక్తితో ఉంటాడు కాబట్టి విషయ సంబంధమైన సమస్త పదార్థాల పట్ల కూడా వాడు రాగద్వేషాది క్రమం లేకుండా ఉన్నటువంటి వాడు మాత్రమే జ్ఞాని అని చెబుతూ, అప్పుడు ఆ ఆత్మజ్ఞానికి ఆ ఇచ్చ అని కానీ అనిచ్చ అనేటువంటివి రెండు కూడా బ్రహ్మరూపాలే అవుతాయి. ఎందుకు? ఒక పదార్థాన్ని ఇష్టపడినా బ్రహ్మరూపమే అవుతుంది. ఎందుకు? ఆ పదార్థాన్ని కూడా బ్రహ్మరూపంలోనే చూస్తాడు. పోనీ ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పడు, అలా వెళ్ళిపోతాడు. అంటే అది కూడా బ్రహ్మరూపంలోనే చూస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞానికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఇచ్చ కానీ, ఆ కోరిక లేకపోవడం కానీ, ఈ రెండు కూడా బ్రహ్మరూపాలే అయి ఉంటాయి. ఇందులో ఏదైనా సంశయం ఎప్పటికీ లేనే లేదు.
అని, లేకపోతే జ్ఞానికి పూర్వాభ్యాసాన్ని అనుసరించి అయినా సరే నూతనమైనటువంటి కోరిక అవశ్యము ఉదయింపకుండా ఉంటుంది. అంటే కొత్తదైనటువంటి కోరిక అసలు ఏమాత్రము కూడా గతములో తను ఏ అభ్యాసం జీవనం చేశాడో దాని సంబంధమైనటువంటి కోరికలైతే వానికి పుట్టనే పుట్టవు, రానే రావు అని చెబుతూ జ్ఞతాచేదుదితాజంతోస్తదిచ్ఛాస్యోపశామ్యతి నైతయోహ స్థితిరేకత్ర ప్రకాశ తమసోరివా. జీవునకు ఎప్పుడు ఆత్మజ్ఞానము ఉదయిస్తుందో అప్పుడు కోరిక అనేటువంటిది నశిస్తుంది. జీవునికి ఎప్పుడు ఆత్మజ్ఞానం ఉదయిస్తుందో, ఎప్పుడు ఆత్మజ్ఞానం ఉత్పన్నమవుతుందో అప్పుడు ఇంకా వాని యొక్క కోరిక అనేటువంటిది శమించిపోతుంది. ఎలాగంటే ప్రకాశం వస్తే చీకటి వెళ్ళినట్లుగానే ఈ రెంటికి ఒక చోట స్థితి అనేది అప్పటికీ సంభవించదు కదా. అలాగనే ఇక్కడ ఎప్పుడు వెలుతురు వస్తే చీకటి నశించిపోతుందో లేకుండా పోతుందో, అలాగే జీవునికి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉదయించిందో ఇక అప్పుడు దృశ్యమాన సంబంధమైనటువంటి కోరికలు అనేవి నశించిపోతాయి అని చెబుతూ, మనుజునికి గనక తత్వజ్ఞానము ఉదయించిందనుకో అప్పుడు అతనికి ఈ విషయ సంబంధమైనటువంటి కోరికలు తప్పకుండా నశించిపోతాయి. ఎలాగంటే ప్రకాశానికి అంధకారానికి ఒకే చోట స్థితి అనేటువంటిది సంభవిస్తుందా? లేదు కదా. అలాగనే ఆత్మజ్ఞానము భోగపరమైనటువంటి ఇచ్చలు రెండు ఒక చోట ఉండగలుగుతాయా? ఉండవు. ఆత్మజ్ఞానము ఉంటే భోగేచ్ఛ నశిస్తుంది, భోగేచ్ఛ ఉంటే ఆత్మజ్ఞానము కలగదు అని చెబుతూ, అంటే శాస్త్రాల యొక్క విధి నిషేధాలకు జ్ఞాని ఎన్నడూ కూడా విషయము కానేరడు. ఎలాగంటే సమస్త ఏషణులు కూడా వాంఛలు కూడా నశించినటువంటి అతనికి ఎవడు ఏ ప్రయోజనం కొరకు ఏమి వచింపగలుగుతాడు? ఎందుకు అంటే ఇక్కడ శాస్త్రాల యొక్క విధి నిషేధాలకు, శాస్త్రములో ఇది చేయవలయు ఇది చేయకూడదు అని కొన్ని మంచి చెడులు మరి విధి నిషేధాలు గురించి తెలియజేయబడి ఉంటాయి. కానీ జ్ఞాని అయితే వాటిని ఎన్నడూ కూడా అనుసరించడా? అంటే అనుసరించడో కానీ జ్ఞానికైతే ఉద్దేశించి చేయబడినటువంటివి కాదు శాస్త్రములో చెప్పినటువంటి విధి నిషేధాలు. ఎలాగంటే సమస్త ఏషణలు, సమస్త కోరికలు కూడా సమస్తాన్ని త్యజించేసి వచ్చాడు. ఆయనకు కోరికలు నశించిపోయినవి. అతనికి ఎవడు ఏ ప్రయోజనం కొరకేమి వచింపగలుగుతాడు? ఆయన ఏ శాస్త్రాన్ని చూసి ఏ ధర్మాన్ని అనుసరించాలి, ఏ నిషేధాన్ని అనుసరించాలి, ఏ ధర్మాన్ని కొనసాగించాలి? కాబట్టి ఆయనకు సంబంధించినటువంటిది కానే కాదు అని చెబుతూ, ఏతదేవ జ్ఞతా చిహ్నం యదిచ్ఛాస్వతి తానవం హ్లాదనం సర్వలోకానామధానుభవయేవవా. ఇక్కడ కోరికలు మరి పూర్తిగా సన్నగిల్లిపోయిందనుకో ఇంకప్పుడు సమస్త జనులను కూడా అభయదానము చేత ప్రసన్నం చేసుకుంటాడు. అలాగా అంటే సమస్త జనులకు కూడా అభయాన్ని ఇస్తాడు. ఆ అభయం ద్వారా ప్రసన్నమే చేసుకుంటాడు. అలా ప్రసన్నం చేసుకుని ఆత్మానుసంధానం అనేటువంటి దాన్నే బ్రహ్మానుసంధానం, ఆత్మానుసంధానం యొక్క అనుభవము చేత తృప్తుడై ఉంటాడు. అలా ఉండటము ఇదే కదా ఆత్మజ్ఞాని యొక్క చిహ్నము అయి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఆయనకు విషయ సంబంధమైనటువంటి ఈ భోగ సంబంధమైన కోరికలు నశించిపోతాయి. ఎప్పుడైతే కోరికలు మీగులా నశించిపోయినవో, సన్నగిల్లినవో, కోరికలు కలగడమే లేదో సమస్త ప్రాణులకు కూడా సంతోషాన్ని కలుగజేయడం, ఇంకా ఆత్మానుభవాన్ని కలిగి ఉండడం, ఆత్మ యొక్క అనుభవ సిద్ధి చేత సంతృప్తులై ఉండడం, ఇదే కదా జ్ఞానం కలిగినటువంటి వారికి గురుతు అయి ఉన్నది అని చెబుతూ, దృశ్యం విరసతాం యాతం యథాన స్వదతే క్వచిత్ తథానేచ ప్రసరతే తథైవాచ విముక్తత. దృశ్య పదార్థాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయి? నీరసాలై ఉంటాయి, సారసవంతములై ఉండవు.
అంతేకాదు నీరసాలయ్యి ఉంటాయి. అవి అవస్థలనే కల్పిస్తూ ఉంటాయి, జన్మ పరంపరలను కొని తెస్తూ ఉంటాయి. అటువంటి దృశ్య పదార్థాల పట్ల ఏమాత్రము కూడా రుచి లేనటువంటి వాడే రుచింపకుండా ఉంటాడో అప్పుడే కదా వాని పట్ల ఇచ్చ, కోరిక అనేటువంటిది ప్రసరించకుండా ఉంటుంది. వానికి ఇంకా కోరిక అనేది పుట్టదు. ఎందుకు పుట్టలా? వాడి దృష్టిలో దృశ్య పదార్థాలు అనేటువంటివి సారసములై లేవు, నీరసములై ఉన్నవి. అవి వానికి విసుగు, విరక్తిని కలిగిస్తూ ఉన్నవి. అప్పుడు వానికి అవన్నీ కూడా ఇష్టంగా ఉంటాయా? ఉండవు. అందుకనే దృశ్య పదార్థాలు నీరసాలై రుచించకుండా ఉంటాయో అప్పుడే వాని పట్ల కోరిక అనేటువంటిది కూడా ఉత్పన్నం కాదు. ఎప్పుడైతే వానికి కోరిక ప్రసరించలేదో అప్పుడే కదా ముక్తి అనేటువంటిది ఉదయిస్తుంది. అంటే ఎప్పుడు దృశ్య పదార్థాలు రసహీనాలుగా తోచి ఒక్కటైనా సరే రుచించకుండా ఉంటుందో అప్పుడు వాని యందు కోరిక అనేటువంటిది జనించదు. ఇంకా కూడా అప్పుడే మోక్షము అనేటువంటిది ఉదయిస్తుంది అని చెబుతూ, అంతేకాదు ఆత్మజ్ఞానము చేత నశించిపోయినటువంటి ద్వైతము కలిగిన వాడే అవుతాడు. శీతోష్ణాదులు, లాభ నష్టాలు, మరి ఇటువంటివన్నీ కూడా ద్వైతము, భిన్నత్వము అనేటువంటిది నశించిన వాడే అవుతాడు. ఆత్మజ్ఞానము చేత జనన మరణాలు అనేటువంటివి కూడా నశించిపోతాయి. ద్వైతము అంటే అవి కూడా ద్వైతములో చేరినటువంటివే. ఆ విధంగా ఆత్మజ్ఞానము చేత ఎప్పుడైతే చావు పుట్టుకలు అనేటువంటివి కూడా నశించినవో ఇంకా ద్వైతము అనేటువంటిది లేదు వాని దగ్గర. ఇక ద్వైతము, అద్వైతము అనేది నశించిపోతే ఇక ఒకటని, రెండని, అనేకమని ఇటువంటిది ఏమీ లేకపోతే వానికి ఏముంటుంది? శాంతరూపమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది. అటువంటి శాంతరూపమున ఎవడైతే స్థితిని కలిగి ఉంటాడో వానికి ఇక కోరికని, ఇది కోరిక లేకపోవడమని, ఇది ఇష్టమని, ఇది ఇష్టం లేదు అని చెప్పేటువంటిది కానీ సమస్త పదార్థాలు కూడా ఇచ్చానిచ్చలు అంటే ఇష్టము, అయిష్టము సర్వము కూడా సమస్త పదార్థాలు కూడా బ్రహ్మరూపాలే అయి ఉంటాయి అని చెబుతూ, మద్వైతైక్య వివర్జితం యః స్వచ్ఛో విగత వ్యగ్రహ శాంత ఆత్మన్య వ్యవస్థిత నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్ధ వ్యపాశ్రయ. ఆత్మజ్ఞానము చేత ద్వైతము, అద్వైతము అంటే రెండని, ఒకటి అని సంఖ్య వివర్జితుడు, అసలు సంఖ్యను గణించేటువంటి వాడు కాడు, వాటిని వదిలివేసినటువంటి వాడు. మాలిన్యం కూడా మానసికమైనటువంటి మలినము లేనటువంటి వాడు నిర్మలుడు, వ్యాకులత్వరహితుడు, ఏ బాధాక్షోభ లేనటువంటి వాడు, ప్రశాంతుడు అయి ఉండేవాడు ఆత్మయందు స్థితి కలిగి ఉన్నవాడే అవుతాడు. అటువంటి వాడు జ్ఞానియే కదా. ఆ జ్ఞానికి ఈ ప్రపంచమునందు కార్యము చేయడం చే కానీ లేదా చేయకపోవడం చే కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా? ఆయన కార్యాలు చేసినా కార్యాలు చేయకపోయినా ఆత్మస్థితి యందు స్థిరత్వము కలిగి ఉన్నటువంటి జ్ఞానికి కార్యాలు చేసినా చేయకపోయినా ఏ ప్రయోజనం కూడా లేదు. ఇంకా కూడా సమస్త భూతాల యందు కూడా, సమస్త జీవరాశి యందు కూడా అతనికి ప్రయోజన నిమిత్తం ఆశ్రయించవలసినటువంటి పదార్థం ఒకటైనా ఉన్నదా? లేదు. ఎందుకు అంటే సమస్త భూతాల యందు కూడా, ఈ పంచభూతాలలో కానీ సమస్త జీవకోట్లలో కానీ అతనికి ప్రయోజనం నిమిత్తము ఆయన దేనినైనా సరే ఆశ్రయించవలసినటువంటి పదార్థం ఇంకొకటి ఉన్నదా? లేదు. ఎందుకు? సర్వానికి మూలమైన బ్రహ్మ పదార్థమే తానై ఉన్నాడు. అటువంటి వాడు ఇంకా ఈ యొక్క వ్యర్థమైనటువంటి ఈ యొక్క సమస్త భూతాల యందు కూడా ప్రయోజన నిమిత్తం ఆశ్రయించాల్సినటువంటి పదార్థం ఏదైనా మిగిలి ఉంటుందా? ఉండదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.